మేమైతే ఇక్కడ రెడ్మీ నోట్ సిరీస్ అయితే చూసాము. సో ఇంకా మరిన్ని వెరైటీస్ ఇంకేమున్నాయి ఇక్కడ? రీసెంట్గా మోటోలో కూడా కొన్ని మోడల్స్ లాంచ్ అయ్యాయి, వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ప్రజెంట్ మనం కూడా చూస్తున్నాం మోటో ఒకప్పుడు కొంచెం మధ్యలో తగ్గిపోయింది, అంటే ముందు చాలా ఉంటుండే, ఇప్పుడైతే మళ్ళీ మోటోని అయితే చాలా లేపుతున్నారు. సో మరి ఇప్పుడు ఇంకా ఎన్ని వెరైటీస్ వచ్చాయి, అందులో ఎంత మంచి ఫ్యూచర్స్ వచ్చాయి ఏంటి అని అయితే వారి మాటలను తెలుసుకుందాం. మీకు లో ఎండ్ రేంజ్లో G34 అనే ఒక మోడల్ వచ్చింది, రీసెంట్ మోడల్. ఇది 5G వేరియంట్. మీకు 11,000 రూపీస్కి 5G మొబైల్ అనేది వస్తుంది మోటోలో. 11,000. కెమెరా క్వాలిటీ కానీ బ్యాటరీ కానీ 50 పిక్సెల్ క్యామ్ వస్తుంది, 120 హెచ్ స్మూత్నెస్ డిస్ప్లే ఉంటుంది, ఇంకోటి 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది, 50 పిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 పిక్సెల్ వస్తుంది. బ్యాటరీ ఎంత అన్న? 5,000 బ్యాటరీ బ్యాకప్. అండ్ మెమరీ అంటే ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ కానీ 128 ఇంటర్నల్. ఇందులో 2 వేరియంట్స్ వచ్చాయి, 4GB 128 అను 8GB 128 ఇంటర్నల్. 4GB 128 ఇంటర్నల్ అయితే 11,000 అండ్ 8GB అయితే 12,000, ఓన్లీ 1,000 రూపీస్ డిఫరెంట్. ఇంకోటి మీకు బ్యాక్ సైడ్ లెదర్ ఫినిష్తో వచ్చేస్తుంది, సేమ్ ఇలా వస్తుంది డిజైన్. ఇది 11,000లో 5G మొబైల్. అయితే చీప్ అంటారా? ఇదే ఇంకా అంటే వేరే బ్రాండ్స్తో కంపేర్ చేసినా కూడా 11,000లో 5G మొబైల్ అనేది వేరే బ్రాండ్లో లేదు, ఇది ఒక బ్రాండ్లోనే స్టార్ట్ చేశారు. సో చూసారు కదా, అంటే చాలా అంటే నార్మల్ ఇప్పుడు ఇంట్లో ఉండి ఎవరైతే లేడీస్ కొంచెం మంది ఇలా పేరెంట్స్ అయితే ఎవరైతే నార్మల్ యూజర్స్కి ఎవరైతే ఉంటారో వారికైతే ఇది కొంచెం బెస్టే అంటాను. సో ఎందుకంటే 5G మొబైల్ కాబట్టి ఈ డేస్లో ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే 5G నెట్వర్క్ కూడా చాలా బాగా వస్తుంది కాబట్టి సో 5G మొబైల్లో ఇదైతే చాలా బాగుంటుంది. సో ఓన్లీ 11,000లో వస్తుంది కాబట్టి ఇంకా మనకు మళ్ళీ దీంట్లో ఆఫర్స్ ఏమైనా ఉంటుందా? సో ఆల్రెడీ తక్కువ రేటు కాబట్టి దీనికైతే ఆఫర్స్ ఏమి ఉండదు అంటున్నారు. సో మనం చూసుకోవచ్చు 4GB అండ్ 128GB వరకు అయితే ఉంది ఇందులో కూడా. సో చాలా బాగా బెస్ట్ అని అంటున్నారు. అండ్ ఇంకెన్ని వెరైటీస్ ఉన్నాయి? G54 ఇది కూడా 5G వేరియంట్ మోడల్. అండ్ ఇది వచ్చేటప్పటికి 8GB 128 ఇంటర్నల్ అండ్ 12GB 256 ఇంటర్నల్ వస్తుంది. 8GB వచ్చేటప్పటికి 14,000 రూపీస్ పడుతుంది, ఇది కూడా 5G వేరియంట్. అండ్ దీనికి వచ్చేటప్పటికి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది. 33 వాట్స్ వస్తుంది ఫాస్ట్ ఛార్జర్. అండ్ సేమ్ 50 పిక్సెల్ క్యామ్, ఫ్రంట్ వచ్చేటప్పటికి 18 పిక్సెల్ క్యామ్ వస్తుంది. ఫ్రంట్ 18, బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి డబల్ క్యామ్ వస్తుంది, 50 పిక్సెల్ వస్తుంది. సో ఎవరైతే కెమెరా నార్మల్ రేట్లో మనకి కెమెరా కూడా పర్లేదు అని అనుకున్న వారైతే ఇక్కడ మన బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు. బ్యాక్ సైడ్ అయితే 2 వస్తాయి కెమెరాస్, 2 వచ్చేసి అయితే 50 పిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి 18 మెగా పిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా బ్యాటరీ అవన్నీ ఎంత ఉంటుంది? 6,000 బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. 14,000 అంటే 8GB ర్యామ్ అయితే 14,000 అండ్ ఇందులో 12GB ర్యామ్ కావాలంటే 2,000 ఎక్స్ట్రా ఉంటుంది. సో చూసారు కదా, ఎవరైతే ఇంకా బ్యాటరీ నాకు ఇంకా 2 డేస్ అయినా పర్లేదు, 2 డేస్ వరకు వస్తుంది కదా యా, 6,000 అంటే ఆఫ్ కోర్స్ వస్తుంది. సో 2,000 అంటే సో మనకి అంటే 2 డేస్ అంటే పర్లేదు. సో మనకి ఇప్పుడు రేట్ ఎంత అనేది 14,000లో 6,000 బ్యాటరీ అంటే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. 6,000 అంటే కొంచెం వెయిట్ ఉంటుందేమో, బట్ నార్మల్ యూజర్స్ కంటే ఎవరైతే యూజర్స్ చాలా ఉంటారో యూట్యూబ్ కానీ అలా చూసేవారు ఇన్స్టా కానీ వారికైతే ఇది చాలా బెస్ట్. తక్కువ రేట్లో కొంచెం ఎక్కువ ఎవరైతే యూజ్ చేయాలనుకుంటారో వారికైతే ఇది కొంచెం బెస్ట్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ప్రాసెసర్ కూడా ఇది గేమింగ్ ప్రాసెసర్ వస్తుంది, మీడియాటెక్ డైమెన్షనల్ 7020 లేటెస్ట్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్లో 14,000లో ఈ ఒక్క మొబైలే ఉంది ఇప్పుడు వరకు. ఈ మొబైల్ వేరే బ్రాండ్స్ వచ్చే కొంచెం హై ప్రైస్లో ఉంటుంది, ఇది ఒక్క బ్రాండ్లో అయితే 14,000లో ఉంటుంది. అండ్ ఇది ఒకటి ఎడ్జ్ 40 నియో అంటే ఇవన్నీ మామూలుగా నార్మల్ డిస్ప్లే వస్తుంది, ఇది వచ్చేటప్పటికి కర్వ్ డిస్ప్లే వస్తుంది. ఇది 23,000. ఇంకోటి ఇదేమో PQ OLED డిస్ప్లే వస్తుంది, 144 హెచ్ స్మూత్నెస్ వచ్చి. అండ్ మీకు బ్యాక్ సైడ్ 50 పిక్సెల్ అండ్ ఫ్రంట్ 32 పిక్సెల్ వస్తుంది. అండ్ ఇది ఎడ్జ్ 40 నియో మోడల్. అండ్ ఇది ఎడ్జ్ 40, దీనికి వైర్లెస్ కూడా సపోర్ట్ వస్తుంది, వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది. ఇది వచ్చేటప్పటికి 5,000 బ్యాటరీ బ్యాకప్, ఇది 4,800 బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. రెండింటికి 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది. ఇది ఎడ్జ్ 40 నియో. ఇది అంటే వేరియంట్, ఇది హై ఎండ్ వేరియంట్, ఇది లో ఎండ్ కొంచెం, బట్ దీని రెండింటికి 5,000 డిఫరెంట్ ఉంటుంది ప్రైస్. బట్ దీనికి లో ఎండ్ అయినా దీనికి బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ, బట్ దీంట్లో ప్రాసెసర్ అండ్ ఆప్షన్స్ ఎక్కువ, వెరీ డిఫరెంట్. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు దీని కెమెరా క్వాలిటీ కానీ దీని ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ ఇది ఎంత ఉంది, దీనికి కంపేర్ చేసుకుంటే సో ఇది ఎంత ఉంది? అండ్ దీంట్లో 2 వేరియంట్స్ వస్తుంది, 8GB ర్యామ్ వస్తుంది, 12GB. 8GB అండ్ 128 ఇంటర్నల్ వస్తుంది. 8GB అయితే మీకు 23,000 వస్తుంది. మీకు ఇందులో 12GB కావాలంటే 26,000 పడింది.
ఇది 5000 బ్యాటరీ బ్యాకప్ వస్తుంది, బట్ దీనికి వైర్లెస్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ ఉండదు. చూసారు కదా, మోటో ఎడ్జ్ నియో అయితే వచ్చేసి మనకి 23,000లో అయితే 8GB ప్లస్ 128GB అయితే రాబోతుంది. అండ్ కెమెరా క్వాలిటీ కానీ ఇంకా ఇదైతే మనకి ఎడ్జ్ 40 కర్వ్ డిస్ప్లే. సో మనకైతే 23,000లో కర్వ్ డిస్ప్లే ఎవరైతే ఇష్టపడతారో ఆ కర్వ్ డిస్ప్లే కూడా వస్తుంది. అలాగే కెమెరా క్వాలిటీ కానివ్వండి, అలాగే మనకి ఇక్కడ 8GB ప్లస్ 128GB, అలాగే 12GB ప్లస్ 256GB కూడా అవైలబుల్ ఉంది. అలాగే మనకి ఇక్కడ రేట్ వచ్చేసి అయితే 23,000 అయితే ఉంది. అలాగే బ్యాటరీ వచ్చేసి అయితే 6,000 కదండి. ఓకే, ఇదైతే బ్యాటరీ వచ్చేసి అయితే 5,000 బ్యాటరీ అయితే ఉంది. సో 67 ఫాస్ట్ ఛార్జర్ ఉంది. అలాగే మనకి ఇక్కడ ఎడ్జ్ చూసుకున్నట్లయితే వైర్లెస్ కూడా ఉంది అండి. ఇది ఎడ్జ్ 40 వచ్చేటప్పటికి మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయింది. దీనికి 4800 బ్యాటరీ బ్యాకప్ వచ్చింది, 67 వాట్స్. దీనికి కూడా సేమ్ మీకు 40 మినిట్స్లో అనేది ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది.